హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఈ హెయిర్ గ్రోత్ వీడియోస్ చేసుకోక చాలా రోజులైంది కదా. రోజులు ఏంటండి బాబు, మంత్సే గడిచిపోతుంది. సో కామెంట్ బాక్స్లో చాలామంది అయితే నన్ను హెయిర్ గ్రోత్ వీడియోస్ చేయండి, మళ్ళీ స్టార్ట్ చేయండి మేడం, ఎందుకు డల్ అయిపోయారని అడుగుతున్నారు. సో కొన్ని రోజులు నేను ఇల్లు మారడం వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇప్పటి నుంచి అయితే 20 days హెయిర్ గ్రోత్ వీడియోస్ ఛాలెంజ్తోనైతే నేను మీ ముందుకు వచ్చాను. అంటే ఒకరోజు మార్చి ఒకరోజు నేను హెయిర్ గ్రోత్ వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే జుట్టు పెరగడానికి ఏం తింటే జుట్టు పెరుగుతుంది అనేది కూడా నేను ఫుడ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పటి నుంచి మొత్తం హెయిర్ కంటెంట్ వీడియోసే వస్తాయి. సో హెయిర్ లాస్ అవుతుంది అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకెందుకు, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. మ్యాటర్లోకి వెళ్తే, నా జుట్టు అయితే హెయిర్ గ్రోత్ వీడియోస్ ఆపేసినప్పటి నుంచి చాలా పలచబడిపోయిందండి. మీరు నమ్ముతారో లేదో కానీ, ఇంతకుముందు నా హెయిర్ ఎంత మందంగా పొడవుగా ఉండిందో ఇప్పుడైతే చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది నా జుట్టు. చూస్తున్నారా మీరు? అసలు నాకు చుండు అనేదే ఉండకుండే. అసలు ఇప్పుడు ఇట్లా దులుపుతుంటేనే మీద పడిపోతుంది చుండ్రు కానీ, లేక తల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా అసలు మనకు జుట్టు విపరీతంగా ఊడుతుంది. అప్పుడు మనము డబ్బులు వేస్ట్ చేసుకొని ఆయిల్ కొనుక్కోకుండా ఇట్లా చిన్న చిన్నగా హోమ్ మేడ్ రెమెడీస్ చేస్తేనే పెద్ద రిజల్ట్ ఉంటుంది. ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి. ఒకటేసారి పవర్ఫుల్ ఉన్న ఆయిల్స్ కానీ, కెమికల్స్తో ఉన్న షాంపూస్ కానీ వాడితే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. అలాగే పిచ్చి పిచ్చి రోగాలన్నీ వస్తాయి. ఇక్కడ నేనైతే 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది ఆముదం అండి, ఆముదం ఆయిల్ దొరుకుతుంది బయట షాప్లో. అది ఒక 4 tablespoons వరకు అయితే నేను వేసుకున్నాను. అంటే అది బాగా జిడ్డుగా ఉంటుంది కదా, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ అది బాగా జిడ్డుగా ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వేసుకున్నాను. అది రెండు బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మన తలకి ముందే కొంచెం ఆయిల్ పెట్టుకొని ఉండాలండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను, మనం ఏమైనా రెమెడీస్ చేసేటప్పుడు హెయిర్ ఆయిల్ అనేది కంపల్సరీగా ముందే పెట్టుకొని ఉండండి. డ్రై హెయిర్ పైన చేస్తే ఏమైందంటే, ఇది పెట్టుకున్నాక ఓవర్ డ్రై అయిపోయి జుట్టు అనేది పగిలిపోయి ఇట్లా ముక్కలుగా కట్ అయిపోతుంది అనమాట. అందుకోసమే మన హెయిర్ స్మూత్గా ఉండాలి. కొంచెం మెత్తగా ఉంటే ఏం చేసినా బాగా అబ్జర్వ్ అయ్యి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా నేను కొంచెం ముందే ఆయిల్ పెట్టేస్తున్నా కాబట్టి ఇంకా నేను ఈ పెరుగుని తలకంతా పట్టిస్తాను. ఇలా హెయిర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి మాడు నుంచి కుదుర్ల వరకు నీట్గా అప్లై చేసుకొని ఇట్లా పైకి కట్టేసుకొని ఒక 30 to 40 minutes వరకు వెయిట్ చేసి మనం తలస్నానం చేస్తే అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మన ఒంట్లో ఉన్న వేడిని కూడా చాలా వరకు తగ్గిస్తుందండి. ఇది చేసినప్పుడు అయితే నా కళ్ళు ఎంత చల్లబడ్డాయో. సో ఇదైతే ఫైనల్గా హెడ్ బాత్ చేసిన తర్వాత రిజల్ట్ చూడండి. నేను ఇక్కడ గీకుతున్నాను కదా, అసలు చుండ్రు రావట్లేదు. హెడ్ బాత్ చేయకముందు మనం ఇది అప్లై చేయకముందు చుండ్రు ఎలా కనిపించింది. ఇప్పుడైతే కొంచెం బెటర్గానే ఉంది. వీక్లీ
2-3 టైమ్స్ చేశారనుకోండి చుండ్రు ఆటోమేటిక్గా తగ్గుతుంది. చుండ్రు ఆటోమేటిక్గా తగ్గినప్పుడు మాత్రమే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇలా చేసేటప్పుడు ఎవరైనా ఆఫ్టర్నూన్ టైంలోనే చేయండి. ఎందుకంటే కోల్డ్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంతమందికి అయితే ఊరికనే చేస్తుంది. అలాంటి వాళ్ళు ఇట్లా పెరుగుతో చేయకున్నా పర్లేదు. నైట్ ఆముదం ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినా మంచి రిజల్టే ఉంటుంది. ఆ చుండ్రు కూడా తగ్గుతుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్ని నేను చదువుతాను. నాకు బాగా అనిపించిన కామెంట్ని అయితే పిన్ చేస్తాను. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా మరి. బాయ్ బాయ్.